తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్లో వారం కిందట జరిగిన శాంతమ్మ అనే మహిళ హత్య కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఆస్తి కోసం శాంతమ్మను సొంత కొడుకు మనవడే చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. శాంతమ్మపై కొందరు దొంగలు దాడి చేసి ఉరివేసి చంపారని తండ్రి కొడుకులు తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు తేల్చారు. శాంతమ్మ తన పిల్లల భవిష్యత్తు కోసం కువైట్ వెళ్లి ఎన్నో కష్టాలు పడి డబ్బులు కూడబెట్టింది. ఏడాది కిందటే తిరిగింటికొచ్చింది. శాంతమ్మ తన ఆస్తిని కూతురు పేరు మీద రాస్తుందనే కోపంతో తండ్రి కొడుకులు ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతమైతే ప్రశ్నిస్తున్నారు. ఆస్తి కోసం కన్న తల్లిని కన్ని తండ్రిని చంపేస్తున్న రోజులివి. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా శాంతమ్మ అనే మహిళను చంపేశారు. ఎక్కడ కూతురికి ఆస్తి ఇస్తుందోనని కొడుకు అలాగే మనవడు ఇద్దరు కలిసి శాంతమ్మని మట్టుపెట్టారు. ముందుగా దొంగలు దాడి చేసి ఆమెకు ఉరివేసి చంపారు అని చెప్పి పోలీసులు నమ్మించడానికి ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో మొత్తం సంచలనం అంతా బయటకొచ్చింది. ఆస్తి కోసమే కన్న తల్లిని ఆ కొడుకు కడతేర్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. శాంతమ్మ హత్యకు మనవడు కూడా సహకరించారు. వారిద్దరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.